నా ప్రియమైన స్నేహితులారా, మీరు ఈ చర్చిని విడిచిపెట్టి దైనందిన జీవితంలోని సందడి మరియు హడావిడిలోకి తిరిగి అడుగుపెట్టే ముందు నేను మిమ్మల్ని ఏ విమానాశ్రయ అధికారి అడగని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. దయచేసి నేను మీ పాస్పోర్ట్ను చూడవచ్చా? మీ పర్సులో లేదా జేబులో ఉన్నది కాదు. మీ ఫోటో మరియు ప్రభుత్వ ముద్ర ఉన్న పాస్పోర్ట్ కాదు. మీరు మీ ఆత్మలో మోసుకెళ్లే పాస్పోర్ట్. మీ నిజమైన మాతృభూమిని ప్రకటించే పాస్పోర్ట్. మీ క్రీస్తురాజ్య పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్ ఎలా ఉంటుందో మీరు ఆశ్చర్యపోవచ్చు. దీనికి ఫోటో లేదు, ఎందుకంటే దానిపై ఉన్న ముఖం క్రీస్తులాగా మరింతగా మారడానికి ఉద్దేశించబడింది. ఇది ఎప్పటికీ గడువు ముగియదు, ఎందుకంటే ఆయన రాజ్యంలో పౌరసత్వం శాశ్వతంగా ఉంటుంది. ఇది ఈ ప్రపంచ రాజ్యాల నుండి ఎటువంటి ముద్రలను కలిగి ఉండదు, ఎందుకంటే మీరు క్రీస్తుకు చెందిన తర్వాత మరేదీ నిజంగా ఇల్లులా అనిపించదు. ఈ పాస్పోర్ట్ ప్రకారం మీ జన్మస్థలం. మీరు మొదట ఏడ్చిన ఆసుపత్రి కాదు, కానీ మీరు బాప్తిజం నీటిలో మునిగిపోయిన క్షణం. స్వర్గం మిమ్మల్ని క్లెయిమ్ చేసినప్పుడు మరియు కృప మీ గుర్తింపును తిరిగి వ్రాసినప్పుడు. మీరు క్రీస్తుతో మరణించి ఆయనతో లేచిన రోజు మీ సరిహద్దు దాటడం జరిగింది. కరుణే చట్టం, క్షమించడం సంస్కృతి, మరియు మీరు పీల్చే గాలిని ప్రేమించే రాజ్యంలోకి ప్రవేశించడం. క్షమించడమే అన్నింటికీ ఖర్చయ్యేలా క్షమించేవారు. చప్పట్లు కొట్టకుండా ప్రేమించేవారు. వైఫల్యం తర్వాత కూడా మళ్లీ ప్రయత్నించేవారు. ఎందుకంటే కృప ఎప్పుడూ వదులుకోనివారు ఈ రాజ్య గీతాన్ని నిశ్శబ్దంగా పాడతారు. దీని భాష దయ, నెమ్మదిగా మరియు ఉదారంగా మాట్లాడటం. దాని ఉచ్చారణ కరుణ. దాని వ్యాకరణ వినయం. మరియు దాని పదజాలం ఆశ. అయినప్పటికీ మనం భూసంబంధమైన పత్రాలు ముఖ్యమైన దేశంలో నివసిస్తున్నాము. ఇక్కడ భారతదేశంలో జీవితాన్ని సరళంగా మరియు సురక్షితంగా చేయడానికి బ్యాంకు ఖాతాలు, ఫోన్ కనెక్షన్లు, సంక్షేమ పథకాలు, పాఠశాల అడ్మిషన్లకు కూడా మన ఆధార్ కార్డును లింక్ చేయమని ప్రభుత్వం మనలను అడుగుతుంది. కానీ ఒక విషయం ఉద్దేశపూర్వకంగా వేరుగా ఉంచబడింది: మన ఓటు హక్కు. ఆ విభజన మోసం నుండి మనలను రక్షించడానికి, ఎన్నికలను నిజాయితీగా ఉంచడానికి ఉద్దేశించబడింది. అయినప్పటికీ ఆధార్ మరియు ఓటరు జాబితాలు నేరుగా అనుసంధానించబడనందున నకిలీ ఓట్ల భయాలు మరియు దొంగిలించబడిన స్వరాలు అలాగే ఉన్నాయి. ఈ పోరాటాలు మనకు గుర్తు చేస్తాయి: భూసంబంధమైన వ్యవస్థలు అవసరమైనప్పటికీ అసంపూర్ణమైనవి. ఏ కార్డు, డేటాబేస్, బయోమెట్రిక్ స్కాన్ మనల్ని పూర్తిగా నిర్వచించలేవు, లేదా మన లోతైన గుర్తింపును కాపాడుకోలేవు. లోపభూయిష్ట వ్యవస్థల మధ్య దేశం మన ఓటును రక్షించుకోవడానికి ప్రయత్నించినట్లే, క్రీస్తు తన శాశ్వత రాజ్యంలో మన నిజమైన పౌరసత్వాన్ని రక్షిస్తాడు. మన ఆస్తి కాగితాలలో లేదా సంఖ్యలలో కనిపించదు, కాని మన రాజు ప్రేమ, దయ మరియు కృపలో కనిపిస్తుంది. కాబట్టి మీరు ఈరోజు యూకారిస్ట్లో మీ ఆధ్యాత్మిక పాస్పోర్ట్ను పునరుద్ధరించేటప్పుడు మరియు రోజువారీ జీవితంలోని నిశ్శబ్ద ఎంపికలలో గుర్తుంచుకోండి: మీరు ఏ పత్రాలను తీసుకెళ్లినా, భూమిపై మీరు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నా, మీ అంతిమ పౌరసత్వం క్రీస్తు హృదయంలో ముద్రించబడింది. న్యాయం, శాంతి మరియు అంతులేని ప్రేమ యొక్క రాజ్యం. ఆ రాజ్యం యొక్క నమ్మకమైన పౌరులుగా మనం జీవిద్దాం. కనికరంతో చెడుకు సమాధానం ఇవ్వడం. ఆగ్రహం కంటే ప్రేమను ఎంచుకోవడం. ఎల్లప్పుడూ క్షమించడం మరియు ఆశించడం. ఈరోజు మీ హృదయాలు ఆయన శిలువ మరియు ఆయన దయతో కొత్తగా ముద్రించబడాలి. తద్వారా మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచం మీలో రాజు సంతకాన్ని చదవగలదు. క్రిస్టస్ విన్సిట్. క్రిస్టస్ రెగ్నాట్. క్రీస్తు ఆజ్ఞ. ఆమెన్.